రీసెంట్‌గా తిరుపతి నుంచి బెంగుళూరుకి వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్‌లో చిత్తూరుకు చెందిన ఒక అమ్మాయి ఒక వేదనకు గురైంది. ఎందుకు అంటే, ఇప్పుడు బస్సులలో ప్రయాణించే వాళ్ళు ఉంటారు. స్లీపర్ బస్సులు ఉంటాయి. ఆహ్, మహిళల కేటాయించిన సీట్లు అని మనకు పింక్ గుర్తులేస్తారు యాక్చువల్‌గా. అండ్ ఇంతకుముందేంటంటే ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇస్తే తప్ప బస్సులో సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం లేదు. ఈ ప్రైవేట్ యాప్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా ఆహ్, పెట్టుకుంటున్నారు. అంటే అమ్మాయిల పేర్లతో బుకింగ్ చేస్తున్నారు. తీరా చూసుకుంటేనేమో అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు. ఏంటండి ఇక్కడ అమ్మాయి కదా బుక్ చేసిందంటే, లేదండి మా అమ్మ బుక్ చేసింది, మా అక్క బుక్ చేసింది, మా ఆవిడ బుక్ చేసింది. ఓకే. అందుకని అలా ఉండి వాళ్ళొచ్చి కూర్చుంటున్నారు. కూర్చున్న తర్వాత బస్సు కదిలేంత వరకు బానే ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు చలికి బ్లాంకెట్లు ఇచ్చి వాళ్ళు అలా పడుకున్నప్పుడు అక్కడిక్కడ అసభ్యంగా తాకుతున్నారు కొంతమంది అబ్బాయిలు. ఇలా చిత్తూరుకు చెందిన అమ్మాయి రీసెంట్‌గా పాపం తన బాధను చెప్పుకుంటే గాని మనకు తెలియలా. సో, ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. సంక్రాంతికి మొన్న బస్సు ప్రమాదాలు కూడా చాలా చూసాం. సో, బీ కేర్‌ఫుల్. అడ్రస్ లేని డ్రైవర్లందరూ వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సంక్రాంతికి ఫ్రీక్వెంట్‌గా ఊర్లకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పైగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే టోల్ గేట్స్ చార్జ్ చేయొద్దని ఎత్తేసింది. కోమటిరెడ్డి గారు చెప్పారు. అంటే ఆంధ్రాకి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా! మనం టోల్ అని ఆపితే చాలా ట్రాఫిక్ జామ్ అవుతది. అందుకని టోల్ ఎత్తేసామనుకో టోల్ ఫ్రీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందరూ. కొంతలో కొంతైనా మనం ఆ జర్నీని నీట్‌గా చేసినట్టు ఉంటది అనేది ఒక ఫీలింగ్. నెంబర్ 2 విజయవాడ టు హైదరాబాద్ కొత్త రోడ్ ఒకటొచ్చింది. మొన్న అంతకుముందు అండర్ కన్‌స్ట్రక్షన్ ఉండి ఇప్పుడు పూర్తయిపోయింది. సో, 2 రూట్లున్నాయి. రెండో, మూడో రూట్లున్నాయి. ఇటు ఖమ్మం నుంచి వెళ్ళొచ్చు. మధ్యలో ఇంకో రోడ్డుంది. ఇటు పిడుగురాళ్ళ నుంచి కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆంధ్ర సైడ్ వెళ్ళేవాళ్ళు. సరే ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే అడ్రస్ లేని డ్రైవర్లు అందరూ వస్తారు. అన్‌ట్రైన్డ్ పీపులే. వాడికి బస్సు నడపడం వస్తే చాలు. బస్సులు బాగుంటాయి. డ్రైవర్లు తక్కువ ఉంటారు కాబట్టి చేర్చుకుంటారు. నెక్స్ట్ ఆర్టీసీ డ్రైవర్లకు కూడా నాకు తెలిసి ఎవరికైనా ఒకవేళ పండగ సెలవులు ఎవరికైనా ఉన్నాయనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే పర్ డే 5,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నారనమాట డ్రైవర్స్‌కి. మంత్లీ జీతం కాకుండా. ఓ 2 రోజులు లీవ్ పెడితే వాడి జీతం 2,000, 3,000 కట్ అయినా ఇక్కడ 15,000, 20,000 వస్తాయి కదా అని చెప్పి ఆఫీస్‌కి లీవ్ పెట్టి మరి ఏదో సిక్ లీవో లేకపోతే ఇంకేదో లీవ్ పెట్టి మరి ప్రైవేట్ జాబులు చేసే డ్రైవర్లు కూడా ఉన్నారు. సరే వాళ్ళంటే ట్రైన్డ్ కాబట్టి ఇట్స్ ఓకే. కానీ బస్సులు ఇన్నున్నాయి. ఓ 10,000 బస్సులు. డ్రైవర్లేమో 3,000, 2,000 మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరు? నీ కారు నడిపొచ్చినా, లారీ నడిపొచ్చినా, టిప్పర్ లారీ నడిపొచ్చినా, కానీ స్టీరింగ్ పట్టుకోవడం వచ్చినా వాడిని ఎక్కిచ్చేస్తున్నారు. అలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 అన్ని సేఫ్టీ గైడెన్స్ అన్నీ పాటించిన బస్సుల్లోనే అగ్ని ప్రమాదాలు జరిగితే బయటికెళ్ళడానికి దారులు లేవు. అలాంటిది ఇప్పుడు పొగలొచ్చే బస్సులన్నీ రోడ్డెక్కుతాయి. ఒక్కసారి ఎక్కావా అయితే నీ డెస్టినేషన్‌కి లేదా పైకి అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అది కూడా చూసుకోండి. ఇకపోతే ఈ సమస్యలన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం? వేమూరి కావేరి బస్సు ఇంకొన్ని ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు మాట్లాడుకున్నాం. అవునా? సరే ఆ జాగ్రత్తలో మనం ఎలాగో ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడొచ్చిన కొత్త సమస్య ఏంటంటే స్లీపర్ బస్సులు అండ్ సెమీ స్లీపర్స్ అయినా సరే లేడీస్ బుక్ చేసుకున్న పక్కన లేడీ పేర్లతో అబ్బాయిలు వచ్చి కూర్చుంటున్నారు. ఆకతాయిలు వస్తున్నారు. అదే పనిగా కాళ్ళు చేతులు వేస్తున్నారు, నిమురుతున్నారు. వాడు ఏదో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలేక, అరవలేక, ఏమీ చేయలేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సీట్లు మారలేక ఆ టైంలో అప్పటికప్పుడు ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. సో, చెక్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి. అండ్ కొన్ని బస్సులకి ఏంటంటే ప్రైవేట్ చాట్ ఆప్షన్ కూడా ఉంటాయి. కొన్ని యాప్స్‌లో చూశాను నేను. దాంట్లో మీరు మీ సీట్ పక్కన కూర్చునేది ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఆప్షన్ ఉంటే. అండ్ స్లీపర్ బస్సులు అయితే ఇంకా దారుణం. ఒకవైపు 2 ఉంటాయి. ఇంకోవైపు ఒకటి ఉంటుంది. మళ్ళీ పైన ఉంటాయి. పైన ఒకవేళ నువ్వు బుక్ చేసుకున్నావు అనుకో, నీ పక్కన అబ్బాయి వస్తే ఇంకా అంతే సంగతి. సో, లేడీస్ ఎప్పుడైనా సరే పండక్కి మీరు ఊరు వెళ్తుంటే ఇద్దరిద్దరు వెళ్ళండి. 2 సీట్లలో బుక్ చేసుకోండి. ఒంటరిగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు సింగిల్ సీట్ బుక్ చేసుకోండి. లేదు
ఈ బస్‌కి ఆప్షన్ లేదు అని అనుకుంటే, మహా అయితే ఒక 100, 200 ఎక్స్‌ట్రా అవుతాయి. వేరే బస్‌కి మారడం పెద్ద విషయం కాదు. మన సేఫ్టీ మనకు ముఖ్యం కదా! ఎట్లా పండగకి ఎక్స్‌ట్రానే చార్జ్ చేస్తారు. అది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాం మైండ్‌లో. అలా అనుకోని 100, 200 ఎక్కువైనా పర్లేదు. సింగిల్ సీట్ ఉన్న బస్సులకెళ్ళండి. 2 ఉన్న ఆప్షన్ మాక్సిమం స్కిప్ చేయడమే బెటర్. థాంక్ యూ సో మచ్.